హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజైతే ఉగాది పండగ సందర్భంగా నేను ఏమేమి చేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి వీడియోలో. రైస్ అయితే వైట్ రైస్ పెట్టేసుకున్నానండి. అలాగే పులిహోర గుజ్జు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పండగకి మనం పులిహోర చేసుకుంటాం కదండి. చాలామంది చిత్రాన్నం కూడా చేసుకుంటారు. పులిహోర కానీ ఏదైనా చేసుకోవచ్చు. నేను మామిడికాయ చిత్రాన్నం చేస్తామనుకున్నాను కానీ కుదరలేదండి. అందుకని చింతపండు గుజ్జే చేసేసుకున్నాను. వైట్ రైస్ అయితే అయిపోయిందండి, పెట్టేశాను. అలాగే నెక్స్ట్ భక్షాలు చేసుకుంటున్నానండి. ప్రతి పండగకి మనము ప్రతిసారి భక్షాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి నేను ఉగాది పండగకి. చూడండి, భక్షాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. పేనీ రవ్వ అంతా కూడా కలిపి పెట్టేసుకున్నానండి. తెల్లవారులేసి ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసాను. నైవేద్యం అంతా అయ్యాక నెక్స్ట్ ఇంకా భక్షాలు చేసుకుందామనేసి మహానైవేద్యానికి భక్షాలు చేస్తున్నానండి. వంటలు ఏం పెద్ద అన్నీ చేస్తే పిల్లలని పడేస్తూ అంటారని చెప్పి నేను ఎక్కువ చేయలేదండి. వంటలు సింపుల్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు పైగా సమ్మర్ కదండి, ఎక్కువ పిల్లలు ఎవ్వరు తినరండి సరిగ్గా, అన్నీ పడేస్తుంటారు. పడేయడం అంటే నాకు అస్సలు నచ్చదండి. పడేయకుండా మితంగా చేసుకొని మితంగా తినడం అనేది మాకు అలవాటు అండి. అందుకని నేనైతే ఎక్కువ చేయనండి. పండగలైనా కూడా క్వాంటిటీ కరెక్ట్ తగ్గట్టు చేసుకుంటాను. పేనీ రవ్వ బాగా నానిపోయాక ఇలాగా భక్షాలుగా ఒత్తేసుకున్నానండి. హడావిడి లేకుండా నిదానంగా పని చేసుకుంటే మనం పండగైనా కూడా తొందరగా వంట అయిపోతుందండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. భక్షాలు పూర్ణమైతే నింపి పెట్టేసుకున్నానండి. ఇలా భక్షాలన్నీ చేసుకొని ఎక్కువగా చేసుకోవాలండి భక్షాలు కూడాను. ఎందుకంటే మనం ఎక్కువగా చేసుకుంటే పిల్లలు పడేస్తారని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఏది నెక్స్ట్ డే చేయనండి. అందుకని చెప్పి నార్మల్గా నేను ఎన్ని కావాలనో అన్నీ చేసేసుకుంటాను పండగైనా కూడాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి రెడీ చేస్తానండి. చూడండి, ఇలా పూర్ణం అంతా నింపి పెట్టేసుకున్నాను. మార్నింగ్ పిల్లలకి మటుకు టిఫిన్ చేసి పెట్టేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు టిఫిన్ లేకుండా ఉండరండి. పండగ పూటైనా పిల్లలు అయితే ఉండరని చెప్పి వాళ్ళకి చేసేసాను. ఇలా మీకు బటర్ పేపర్తో చేసేది చూపించాను కదండి ఆల్రెడీ నేను వీడియోలో. నేను కూడా అలాగే చేస్తానండి. బటర్ పేపర్ వేసే చేస్తాను భక్షాలు. నాకు కూడా అలాగే ఈజీగా అనిపిస్తుందండి. పైగా తొందరగా పని అయిపోతుంది. పెద్ద కష్టం అనిపించదండి భక్షాలంటే. చాలామందికి భక్షాలంటే అయ్యో చెయ్యాలన్నా అది అతుక్కుపోతాయే, సరిగ్గా రాదే పిండి అనుకుంటూ ఉంటారు. కానీ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి ఇలాగైతేను. అందుకని నేనైతే ఎక్కువ బటర్ పేపరే యూస్ చేస్తానండి. ఇలా బటర్ పేపర్తో అయితేనే మనకి తొందరగా వర్క్ అయిపోతుంది. పెద్ద కష్టం అనిపించదు. ఇంట్లో మాకైతే ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరండి. నేను ఒకదాన్నే చేసేసుకుంటాను. నాకేం కష్టం అనిపించదండి. ఈజీగా వర్క్ అయిపోతుంది. పైగా మనము ఇలా వంట చేసుకుంటుంటేనే హ్యాపీగా ఉంటుంది. మన వర్క్ మనం చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుందండి. నేనైతే ఎవరు హెల్ప్ కూడా అడగనండి. నా పని నేనే చేసేసుకుంటాను. ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే మా పిల్లలకి చెప్తానండి. నేర్పించాలి కదండి పిల్లలకి. అందుకని అన్ని పనులు అనేది నేర్పిస్తూ ఉంటాను నేనైతే. మగపిల్లలైనా కూడా ఆడపిల్లలైనా పని అనేది చేసుకుంటూ ఉంటే అలవాటు అవుతుందని వాళ్ళ వరకైనా చేసుకుంటారు కదండి. మా పెద్ద అబ్బాయి అయితే అన్నీ చేస్తాడండి. ఆల్మోస్ట్ అన్నీ నేర్పిస్తూ ఉంటాను. వాడు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు చేయాలని. చూడండి, భక్షం అయితే బాగా పెద్దగా చేసేసుకున్నాను. ఇంకా కాల్ చేసుకోవాలండి. పెనం అయితే స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా కాల్ చేసుకోవచ్చు అని చెప్పి రెడీ చేసేసానండి. నేనైతే నెయ్యి భక్షాలే చేసుకుంటానని మీకు వీడియోలో కూడా నేను నెయ్యి భక్షాలే చూపించాను కదండి. చాలామంది పోలీలు అంటారు, మేమైతే ఎక్కువగా భక్షాలు అంటామండి. అందుకని నేను భక్షాలు అనేది అలవాటు అయిపోయింది నాకు. పెన్నం పెట్టేసుకొని ఇంకా భక్షం ఈజీగా తీసి వేసేసుకుందామని చెప్పి వేసేస్తున్నానండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నాకైతే ఫస్ట్లో కొద్దిగా కష్టం అనిపించింది. మనకు పెళ్ళైన కొత్తల్లో ఎవరికైనా కూడా కష్టం అనిపిస్తుంది. కానీ రాను రాను చేసే కొద్దీ ఎవరికైనా ఈజీ అనిపిస్తుందండి ఏ వంట అయినా కూడాను. మనకు పండగకు అన్నీ ఇబ్బంది అనిపించేటట్టుగా కరెక్ట్గా లైటర్ కూడా మా ఇంట్లో ఇప్పుడే పోయిందండి. అగ్గిపెట్టెతోనే వెలిగించుకుంటున్నాను.
అవసరం వచ్చినప్పుడు అన్నీ అలాగే జరుగుతాయి అన్నమాట. నెయ్యి భక్షాలు చేద్దామని చెప్పి పిల్లలు అయితే నెయ్యి ఎక్కువగా మేము ఎక్కువ నెయ్యే తింటామండి. అందుకని ఇంకా నెయ్యి అంటే మరీ అట్లని నెయ్యి ఎక్కువ అనలేదు, భక్షాలకు అట్లాంటి దాంట్లోకి యూస్ చేస్తాను. మరి నెయ్యితో వంటకం అంటే ఏం చెయ్యను. దోశలు మటుకు నెయ్యి దోశలు వేసిస్తాను పిల్లలకి. రొటీన్గా మనం పప్పు ఏదైనా చేసినప్పుడు నెయ్యి వేసుకుంటామండి, అంతకుమించి నెయ్యి అంటే ఏం ఎక్కువ యూస్ చేయను నేను కూడాను. నెయ్యి వేసేసి కొద్దిగా భక్షాలు నీట్గా తీసేసి మనం చేత్తోనే ఈజీగా తీసేయచ్చు. కానీ బటర్ పేపర్ కూడా దాని మీద వేసినా కూడా మనకు ఈజీగా వస్తుందండి, ఏం కాదు. కాకపోతే నాకైతే చేత్తో తీయడం అలవాటు అయిపోయి మనకి చేతికి కానీ ఆయిల్ కానీ రాసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి నీట్గా అదంతా అతుక్కోకుండా నీట్గా వచ్చేసింది. అందరింట్లో పండగ అయితే బాగా చేసుకొని ఉంటారు. మీరు కూడా ఎంతమంది భక్షాలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చాలా గ్రాండ్గా చేసుకున్నామండి భక్షాలు, పులిహోర చేసుకున్నాను. ఇంకా మరీ ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదండి, చెప్పాను కదండి పిల్లలు వేస్ట్ చేసేస్తారు పండగలంటేను. చూడండి కాస్త నెయ్యి వేసేసుకున్నామంటే దీనిపైన ఈజీగా కాల్చుకోవచ్చండి, పెద్ద కష్టం అనిపించదు. పెన్నం కతుక్కోకుండా వస్తుంది ఈజీగా. నేను రెండోది కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి తొందరగా కాల్ చేస్తే వర్క్ అయిపోతుంది కదండి. 11:30 అంతా పూజ కూడా అయిపోయి మహానైవేద్యం కూడా పెట్టేసుకున్నాను నేను దేవుడికి అయితేను. నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది కదండి, శ్రీరామనవమికి కూడా అంతా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడికైనా గుడికి కూడా వెళ్ళాలండి, ఇంకా శ్రీరామనవమికి కళ్యాణాలు అన్ని గుళ్ళలో చేస్తూ ఉంటారు కదండి, అక్కడికి కూడా మేము వెళ్తూ ఉంటాము ఈవినింగ్ టైమ్స్. మాకైతే ఇక్కడ దగ్గరలో అయితే ఇంకా కళ్యాణం చేసే చోటు రాముల వారి గుడి ఉందండి, వెళ్తాం మేము కంపల్సరీగా. అలాగే ఈవినింగ్ అయితే దగ్గరలో కాణిపాకం అండి, తెలుసు కదండి మీకు, కాణిపాకంకి వెళ్తూ ఉంటాము. ఇంకా కాణిపాకంకి వెళ్తే అలా కూర్చొనేసి కాసేపు వీలైతే దర్శనం చేసుకొని వస్తామండి. ఈ టైంలో అయితే పిల్లలకి అంతా చాలామందికి పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి జనాలు ఎవరు ఉండరండి. ఆఫ్టర్ 6:30 తర్వాత జనాలు ఎవరు ఉండరు. నేను దర్శనం చేసుకొని వస్తామండి కంపల్సరీగా. ఇంకా సమ్మర్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి చాలామంది టూర్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు, కాబట్టి అప్పుడు జనాలు అనేది పెరిగిపోతారండి. ఆఫ్టర్ ఏప్రిల్ కంపల్సరీగా ఫుల్గా జనాలు ఉంటారండి. భక్షాలు అయితే రెడీ అయిపోయాయండి, చాలా విరక్కుండా మనకి ఎంత బాగా రెడీ అయ్యాయి చూసారు కదండి. నేనైతే ఇలా భక్షాలు అయితే చేసేసుకున్నాను. నేను దీంట్లోనే కొబ్బరి భక్షాలు కూడా చేస్తానండి, కొబ్బరి భక్షాలు కూడా మీకు చేసి చూపిస్తానండి. అలాగే పులిహోర కూడా కలిపేసుకుంటున్నాను. ప్రతిసారి పులిహోరనే చూపిస్తున్నాను అనుకోవద్దండి, పులిహోర నేను రెగ్యులర్గా మా పిల్లలకి ఇష్టమని చేస్తూ ఉంటాను. లెమన్ రైస్ కూడా ఈసారి నేను చేసి చూపిస్తాను మీకు. ఎక్కువ అంటే పులిహోర అంటే మా పెద్ద బాబు ఎక్కువ పులిహోర అడుగుతాడు, చింతపండు పులిహోర, అందుకని నేను ఇదే చేస్తాను ఎక్కువగా. ఈసారి లెమన్ రైస్ కూడా మీకు చేసి చూపిస్తాను. కర్డ్ రైస్ చేస్తామనుకున్నానండి, పిల్లలు ఇంకా ఇక్కడికే చాలు మాకేమొద్దు చాలని చెప్పారు. ఇంకా నైవేద్యం కోసం అని చెప్పి ఇంకా ఇవన్నీ చేసేసుకున్నాను. స్వీట్ హాట్ కంపల్సరీగా దేవుడికి పెట్టాలి కాబట్టి పులిహోర చేసేసి భక్షాలు చేసేసుకున్నానండి. ఇంకా ఎలాగో పెరుగు అనేది కంపల్సరీ తింటారు పిల్లలు. ఉగాది పచ్చడి అయితే తెల్లవారే పెట్టేసుకున్నానండి. ముందుగా నేను ఉగాది పచ్చడి తిన్నాకనే మేము వంట చేసుకుంటాము, అంతవరకు ఏం చేసుకోనండి. స్వామి కొబ్బరికాయ కొట్టేసి ఈ పచ్చడి ఉగాది పచ్చడి ఉంటుంది కదండి, అది పెట్టేసి నెక్స్ట్ వంట అయితే మొదలు పెట్టేసుకున్నాను. ఈజీగా 1.5 అవర్లో మనకు భక్షాలు పులిహోర అన్నీ కూడా అయిపోయాయండి. పైగా మధ్యలో మా పిల్లలకి టిఫిన్ అయితే చేసి పెట్టాలి, టిఫిన్ తినకుండా వాళ్ళు ఉండరని చెప్పాను కదండి, ఇంకా వాళ్ళ కోసం టిఫిన్ కూడా చేసేసుకున్నాను. పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయిందండి, భక్షాలు ప్రిపేర్ అయిపోయాయి. నెక్స్ట్ నేనైతే శనగపప్పు వడలు కూడా చేసుకుంటున్నానండి. శనగపప్పు నానబెట్టేసుకున్నాను, ఇంకా వడలు ఉంటే దేవుడికి బాగుంటుంది కదండి నైవేద్యానికి కూడా అని చెప్పి వడలు కూడా వేసేసుకున్నానండి. శనగపప్పు నానబెట్టేసుకొని వడలు కూడా వేసి పెట్టేసుకున్నానండి. చూసారు కదండి వడలు
పులిహోర, భక్షాలు, వైట్ రైస్ అండి. ఎందుకంటే చిన్న అబ్బాయికి పెరుగన్నం కంపల్సరీ తింటాడండి. అలాగే పెరుగండి. రెడీ అయిపోయిందండి ఉగాదికి అయితే. చూడండి భక్షాలు కూడా చాలా మెత్తగా చేసి పెట్టుకున్నాను నేనైతేను. వడలండి, శనగపప్పు వడలు చేశాను.